రాయలసీమలో పైల్స్ రాజకీయం నడుస్తోంది. సీమ నేతలకు పౌరుషం పోయి పైల్స్ వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వ్యాఖ్యలపై పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. కేతిరెడ్డికే పైల్స్ వచ్చి ఆసుపత్రులకు తిరుగుతున్నారని, కూటమి నేతలు అభివృద్ధిలో పౌరుషం చూపిస్తున్నారన్నారు పరిటాల. మనం ఊరికే రాయలసీమ అని తొడగొట్టుకోవడము, రాత్రులు అయితే కారం ఎక్కువ తింటాం అయిపోతానే కొన్నాళ్ళు అయిపోతే విశ్వాస్ దగ్గర పోయి పైల్స్ ఆపరేషన్ తెచ్చుకోవడం. ఇది తప్ప రాయలసీమకి ఏం జరగటండి. అక్కడ అంత ఊరికి లేని పౌరుషాల పేర్లు చెప్పుకొని ఉప్పు కారం తింటానం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే, మనం ఇన్ని జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారు అన్నమాట. రోజు మనకి ఏంటని కావాలంటే, ఒక డిస్కషన్ కావాలంటే ఏందుంటుంది, అనసూయ, అన్వేషు, ఈ శివాజీ, ఇవే డిస్కషన్లు ఉంటాయి టీవీలో. అరే నీళ్ళు ఎత్తబోతున్నారా, నీళ్ళు రాకుండా ఆపుతున్నారా అనే దాంట్లో కూడా మాట్లాడలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి ఆయన కూడా పైల్స్ వచ్చామన్న పోయి ఆటికిటికి తిరుగుతాడని నాకు తెలియదు. కానీ ఈరోజు చాలా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ రాయలసీమ వాళ్ళకి పౌరుషం ఎక్కువ అనే మాట మాట్లాడు. ఈరోజు నువ్వు పౌరుషాలు లేవా అని మాట్లాడడం కూడా రాయలసీమ ప్రజలందరినీ కూడా కించపరిచే ప్రయత్నమే. దాంట్లో మీ నాయకుడు కూడా పౌరుషం లేదని నువ్వు మాట్లాడినట్టుగానే ఉంటుంది, నీకు పౌరుషం లేనట్టుగానే మాట్లాడినట్టుగానే ఉంటుంది. సో నీకు నీ నాయకుడికి గతంలో పౌరుషాలు లేవు. డెవలప్మెంట్లు అంటే ఈరోజు ఏదో తొళ్ళగొట్టుకొని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మన పౌరుషం అనేది డెవలప్మెంట్లో చూపించాలి. ఏం మాట్లాడినా పనికి మాలినగా ఏది పడితే అది మాట్లాడేసి అసలు వాళ్ళ మాటలకు కూడా వాల్యూ లేకోకుండా కేవలం వాళ్ళ క్యాడర్నో లేకుండా ఏదో సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడడం అనేది కూడా సరైన పద్ధతి కాదు ఈరోజు వైసీపీ పార్టీకి.